శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మనం ఇష్టపడే వారి కోసం మనం మారిపోవాలా? మారితే ఎంతవరకు మారాలంటారు? అలా మారిపోతూ ఉంటే జీవితం నిజంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ మన ఇష్టపడే వారి కోసం ఎంతవరకన్నా మారిపోవచ్చు, దిగొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అందుకే అడుగుతున్నాను, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉందండి వాళ్ళదే. అంటే నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లోనే చూశాను, భర్త కోసం ఎంతవరకు మారతారు అని అంటే అతను వచ్చి కొట్టినా తిట్టినా ఏదైనా చూసినా నాకు తెలిసి మీరు చాలా మందిని కౌన్సిలింగ్లోనే చూసుంటారు అటువంటి వాళ్ళని. అవును. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ మార్పు అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు, ఎలా చూడాలంటారు అటువంటి ఇన్సిడెంట్స్ని? వండర్ఫుల్. ఎంతవరకు మారచ్చు? అవును, మారాలి, నో డౌట్ మారాలి. లేకపోతే ఇద్దరు రిలేషన్షిప్ మధ్య అర్థం లేదు. అవును. నేను ఎప్పుడు ఇంతే ఉంటాను అంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడు అది రిలేషన్షిప్ కాదు. ఇద్దరు విడివిడిగా ఉండటమే ఇది. ఇద్దరు కలిసి ఉండాలి అంటే ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు కొద్ది గొప్ప మార్పు చెందాల్సిందే, నో డౌట్. అయితే ఎంత, హౌ మచ్ ఈస్ టూ మచ్, దానికి ఆన్సర్ ఏంటంటే మన విలువలు ఈ రెండు పడిపోనంత దూరం, పడిపోనంత వరకు మారచ్చు. ఒకటి, నేను మీకోసం మారుతుంటే నా విలువ పోతోంది, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. రెండోది, నా విలువలు పోతున్నాయి. విలువలు అంటే ఆస్తులు కాదండి, దిగజారిపోవటం వాల్యూస్ అండి. ఫర్ అన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక వెజిటేరియన్, ఒక నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ కలిశారు. ఏమండి, ఇక్కడ వెజ్ తింటాం మంచిదే కాదా అదంతా నేను మాట్లాడట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ నా మీద పడదు. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక వెజిటేరియన్, ఒక నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్ ఇద్దరు కలిశారు. నా ఇతని కోసం ఇతను ఎంతైనా మారచ్చు, కానీ ఈయన వాల్యూ నాన్ వెజ్ తింటాం తప్పు అన్న వాల్యూ ఇతనికి ఉంటే అంతగా మారాల్సిన అవసరం అయితే లేదు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కళ్ళకి తప్పు అని ఉంటే మాత్రం ఆ తప్పు రైట్ ఎక్కడ తెలుస్తుంది? మన వాల్యూస్లో తెలుస్తుంది. అవునవును. ఎందుకు నేను వాల్యూస్ మీద స్ట్రెస్ చేస్తున్నా అంటే పూర్తిగా మారిపోయాం అవతల వ్యక్తి కోసం. కంప్లీట్గా లైఫ్ ఇచ్చేస్తారు, లైఫ్ అలా ఇచ్చేస్తారు. వెరీ గుడ్ అండి. ఆ వాల్యూస్ని పక్కన పెట్టేసి, మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయండి, అవి పక్కన పెట్టేసి పూర్తిగా అడాప్ట్ అయిపోతే వచ్చే నష్టం ఏంటంటే, కొంతకాలం జర్నీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళే ఉంటారు. ఇంత మారిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే అది కూడా పాయింట్. అది పాయింటే. మీరన్నట్టు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండరు. రైట్. ఒకటి, మన విలువ పడిపోకూడదు. యూఆర్ గెటింగ్ అండి. ఎక్స్పెషల్లీ మన దృష్టిలో మన విలువ పడిపోకూడదు. యూఆర్ గెటింగ్ అండి. నెంబర్ 2, మన విలువలు మార్చుకోకూడదు. మన నమ్మకాలు మార్చుకోవచ్చండి, విలువలు కాదు. వాల్యూస్ ఎప్పటికీ మారకూడదు. చాలా పవర్ఫుల్ అండి నిజంగా. వాల్యూస్ మారిపోకూడదు, చాలా పవర్ఫుల్. మన వాల్యూసే మనకి వాల్యుబుల్ అన్న ఫీలింగ్ ఇస్తాయి. నాకు ఇప్పుడు టైంకు రావటం ఒక వాల్యూ అండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. టైంకు రావటం, పంక్చువాలిటీ అనేది నాకున్న ఒక వాల్యూ అనుకుందాం. ఓకే, నేను ఇంకొకళ్ళతో జతగట్టా. ఏమండి, బిజినెస్గా ఏం కాలే, టైం పోతే ఏం కాదు. నా ఇష్టం కొద్దీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి టైం పోయినా ఏం కాలే. నా కొన్ని రోజుల తర్వాత నా మనస్సాక్షి నన్ను చంపేస్తుంది. అరే నువ్వు ఎట్లుండేవాడిరా, ఎట్లా అంటోడు ఎట్లా, ట్రూ అండి, అదొక డైలాగ్ ఉంది కదా, ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడు అని. విలువలు పడకూడదండి. ఇందాక మీరు అన్నారే దిగజారిపోవటం. దేని నుంచి దిగుతున్నాం? విలువల మించి బయటకు వస్తున్నాం. అవును. ఇది తెలియాలంటే ఫస్ట్ అసలు మన వాల్యూస్ ఏంటి, మనం ఎలా పెరిగాం, ఏ వాతావరణంలో పెరిగాం, అసలు ఆ వాల్యూ, మీ వాల్యూస్ మీకు తెలియాలి అంటే ఈ ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసుకోండి. మీ వాల్యూస్ మీకు తెలిస్తే క్వశ్చన్ ఏంటంటే అంటే, వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ ఇన్ మై లైఫ్? లైఫ్లో నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? అట్లీస్ట్ ఒక 5 ఆన్సర్లు రాయండి. అన్నిటికంటే నాకు ఇది ఇంపార్టెంట్, ఓకే, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఫిఫ్త్ ఏంటి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు అన్నిటికంటే సక్సెస్ అవ్వటం ఇంపార్టెంట్. ఓకే, మీ వాల్యూ సక్సెస్ అవ్వటం కాదండి,
సక్సెస్ అయితే మీకేమొస్తుంది, అది మీ వాల్యూ. యువర్ గెటింగ్ ఇట్? ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఉంటుంది, 5, 10, 15 ఎంతో కొంత వస్తాయి. ఇవి కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఎంతైనా మారచ్చు. ఇవి కాంప్రమైజ్ అవుతున్నాయా? దెర్ ఇస్ నో వాల్యూ. ఒక ఎగ్జాంపుల్ తెలుసు. షూర్. ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది, రైట్? ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కదండి, అవును, రైట్? ఇది ఎంతవరకు మారచ్చయ్యా అంటే ఆ రెక్టాంగిల్ షేప్, ఆ ఐడెంటిటీ కంటిన్యూ అయినంత వరకు మారచ్చండి. ఇప్పుడు నేను దీన్ని సగానికి కట్ చేశా, అయినా రెక్టాంగిల్ ఉంది. యూఆర్ గెటింగ్ ఇట్? నా ఈ రెక్టాంగిల్ అనేది దీనికి ఐడెంటిటీ అండి. అవును, యూఆర్ గెటింగ్ ఇట్? దీన్ని క్లోజ్ చేసిన ఐడెంటిటీ అంతే కంటిన్యూ అవుతుంది. చిన్నగా అవుతుంది కానీ ఐడెంటిటీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ షేప్ మారిపోతుందా, దెన్ అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. నంబర్ 1. నంబర్ 2, ఇంకొకళ్ళ కోసం మీరు ఫోల్డ్ అయ్యి చివరికి వాళ్ళే కనిపించుకుంటూ పోతారేమో. అబ్సల్యూట్లీ. చాలా మైన్యూట్గా ఇప్పుడు ఏం వాల్యూ లేదు. అవును. ఒకటి ఫస్ట్లో చెప్పా, మన వాల్యూస్ పడిపోకుండా ఉండాలి. 2, మన వాల్యూ పడిపోకుండా ఉండాలి, అట్లీస్ట్ మన దృష్టిలో. ఇక్కడ ఏమైంది? చిన్నది అయిపోయింది. ఇంకా జీవితం ఎంత ఉండేది వాళ్ళ కోసం, దీనికి వాళ్ళ కోసం ఫోల్డ్ అయ్యి బెండ్ అయ్యి అదే అండి దిగజారిపోవటం. ఐ థింక్ జీవితం మారాలి అంటే వీ నీడ్ టు అన్ఫోల్డ్ అవర్ సెల్ఫ్ అండి. ఇన్నఫ్ ఈజ్ ఇన్నఫ్ అని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్. ఇన్నఫ్ ఈజ్ ఇన్నఫ్, చాలు, ఇక మా వల్ల కాదు అని ఎప్పుడైతే మైండ్లో పడుతుందో వాళ్ళకు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. దే విల్ రీగెయిన్ దేర్ ఐడెంటిటీ అండి. యూఆర్ గెటింగ్ మై పాయింట్? Yes. సో ఇన్ షార్ట్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నెంబర్ 1, మన వాల్యూ పడనంత వరకు మారచ్చు, అది ఏదైనా కానివ్వండి. నెంబర్ 2, మన వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు మనం మారచ్చు. నెంబర్ 3, మన ఐడెంటిటీ పోనంత వరకు మనం మారచ్చు. వాల్యూస్తో కూడుకున్నటువంటిది లైఫ్ని మార్పు కోసం బాగా చెప్పారండి. అది ఎంతవరకు అంటే ఏ టైం వరకు దాన్ని గ్రహించి మారాల్సిన అవసరం ఉందంటారు? చేంజ్ ఈజ్ మస్ట్, మార్పు అనివార్యం అన్న ఒక సైన్ కనపడిందా, ఇమ్మీడియట్గా మారిపోవడం బెస్ట్. బా, అర్థమవుతుందా అండి? చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్పోన్ చేస్తారు. కానీలే, నా భార్య నన్ను భరిస్తుందిగా, మారచ్చులే. నా భర్త నన్ను భరిస్తున్నాడుగా, మారచ్చులే. ఇక ఏమవుతుందంటే ఏజ్ అయిపోతుంది, ముసలోళ్ళు అవుతాం, ఒంట్లో ఓపిక పోతుంది, బ్యాంకులో బ్యాలెన్స్ పోతుంది, అవును, చుట్టూ జనాలు పోతారు, ఆలోచించే శక్తి పోతుంది. అన్నీ పోయిన తర్వాత అప్పుడు మారాలి అని గ్రహించినా మారటం కుదరదు. అప్పుడు ఇంకేం మారదు. అర్థమవుతుందా? సో చేంజ్ ఈజ్ మస్ట్, అనివార్యం, ఇప్పుడు ఇమ్మీడియట్గా మారాల్సిందే. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అండి. అప్పుడు మారటం చాలా చాలా మంచిది, డిలే చేయటం కంటే. నంబర్ 1. నంబర్ 2, ఇందాక చెప్పినప్పుడు ఎంతవరకు మారాలి అనేది, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు మారాలి, ఈ క్వశ్చన్ ఎంతవరకు మారాలనేది మన వాల్యూస్ పడనంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.